అందరికీ నమస్కారం. తెలుగులోనే మాట్లాడవచ్చు కదా, వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే భయపడ్డా. శ్రీనివాస్ గారు ఉన్నారు, డాక్టర్ మీనా కందస్వామి గారు ఉన్నారు, బాగా రాసుకుని వచ్చారు. సో డీటెయిల్గా వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఈ కాలంలో ఇలాంటి సెమినార్లు కానీ ఇలాంటి డిస్కషన్స్లు ఎందుకు జరుగుతున్నాయి? భాష మీద దాడి జరుగుతుంది కాబట్టి. బాగుండేవాళ్ళం లేకపోతే. భాష బాగా, నేను ఒక 7 భాషలు మాట్లాడతాను. 7 భాషల సినిమాలు యాక్ట్ చేశాను. చాలా అద్భుతమైన జీవితం నాది. అంటే ఎన్నో నదుల నీళ్లు, ఎన్నో భోజనాలు, ఎన్నో కల్చర్స్, ఎన్నో స్టోరీస్, ఎన్నో క్యారెక్టర్స్. ప్రాబ్లీ అందువల్లే నన్ను పిలుస్తారు కాబట్టి. నేను కర్ణాటక, నా మాతృభాష కన్నడ. కానీ ఎందుకు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నాను అంటే, నా మాతృభాష నాకు నేర్పింది ఏంటంటే, ఇంకొకళ్ళ భాష మాట్లాడడం అనేది వాడిని గౌరవించడం. వీలైనంత స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే నా అనుభవంలో, ఇన్ని సంవత్సరాల అనుభవంలో, భాష అనేది ఒక సౌండ్ మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ ఎ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద సౌండ్. కానీ ఆ భాష గర్భంలో ఉన్న భావం ఉంది కదా, ఆ భాష ఏ భావాన్ని ప్రసవిస్తుందో దానివల్ల అందమవుద్ది భాష. తెలుగులోనే మీరు చూసుకుంటే దానికి వ్యాకరణం ఉంది, లోపసంధి, విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. కానీ శ్రీ రాస్తే వేరేగా ఉంటుంది, చలం రాస్తే వేరేగా ఉంటుంది, ఆత్రేయ రాస్తే, బాలగంగాధర తిలక్ రాస్తే వేరేగా ఉంటుంది. అంటే పెయింట్ అందరి చేతుల్లో ఉంటుంది, కలర్స్, పెయింటర్ ఒక్కడే అవుతాడు కదా. సో మనిషి భావం, ఆడ అవగాహన, ఆడు ఏం తప్పు చెప్పదలుచుకుంటున్నాడు, అందువల్ల భాష అద్భుతం అవుద్ది, సౌండ్. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్ని మీరు తవ్వితే అక్కడ దొరికేది మనకి మనిషి ఆశలు, వాళ్ళ కలలు, వాళ్ళ నొప్పి, వాళ్ళ ప్రతిరోధం, వాళ్ళ ఏడుపు, వాళ్ళ సంతోషం, అంతే కదా. ది డిఫరెంట్ లాంగ్వేజ్, వెన్ యూ డిగ్ ఇన్ టు ఇట్, వాట్ యూ గెట్ ఇస్ ద హ్యూమన్ క్రై. ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని అంటాం. ఈ పైనున్న సో కాల్డ్ మహాప్రభువులకు అర్థం అవ్వాల్సింది, భారతదేశం ఉంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ ఇండిజినియస్ లాంగ్వేజెస్. ఒక దేశీయత ఉంది, దే ఆర్ స్పెషల్. ఇండియాని సబ్ కాంటినెంట్ అంటాం మనం. యావత్ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ఇన్ని భాషలున్నా, ఇన్ని ప్రాంతాలున్నా, ఇన్ని వెరైటీ ఉన్న భోజనాలు కానీ, ఇంకొకటి కానీ, కల్చర్స్ కానీ ఉన్న ఒక స్పేస్ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు, భారత మాత్రమే. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు భాష కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సౌండ్, ఇట్ నాట్ జస్ట్ అందులో ఏది ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో రాశాను కూడా నా పుస్తకంలో, నీ పాపం పండిన రోజు నువ్వు దొరికిపోతావు అనే ఉపమ ఉంటే, వాడు నదీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటాడు, రాయలసీమ వాడు రాయడు దాన్ని కదా, అక్కడ పండు లేదు కదా. సో లాంగ్వేజ్ ఇస్ నాట్, ఇట్స్ ప్రెగ్నెంట్. వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ విజ్డమ్, ఇవన్నీ ఉండడం వల్ల అది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, పై నుంచి వచ్చి హెగమని అంటే మన భాషే కరెక్టు, మనదే శ్రేష్టం, మనలో గొడవలు పెడుతున్నారు వాళ్ళు. మాది పాత భాష, నీదేంట్రా అనగానే ఇక్కడ తమిళ్లో నేనే పాత అంటుంది, తెలుగు నేనే పాత అంటుంది, మళ్ళీ అంటే దే ఆర్ అగైన్ ట్రైండ్. అది కాదు, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిజినియస్. దానికి ఒక వైశిష్ట్యం ఉంది. ఆ వైశిష్ట్యాన్ని గుర్తించాలి. వెదర్ ఇట్ ఈస్ ట్రైబల్ లాంగ్వేజ్ ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, తమిళ్ ఉండొచ్చు, మలయాళం ఉండొచ్చు. వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, రీసెంట్గా వాళ్ళు హిందీ మనల్ని హిందీని నేర్చుకోమంటారు కదా, వాళ్ళకి చెప్పాను నేను, రే నువ్వు హిందీ మాట్లాడతావు ఎందుకంటే నీకు హిందీ మాత్రమే తెలుసు, నీకు హిందీ తెలుసు, అందువల్ల హిందీ మాట్లాడమంటాం. నన్ను హిందీ మాట్లాడమంటున్నావు ఎందుకంటే నీకు హిందీ మాత్రమే తెలుసు. తేడా ఉంది కదా. యూ వాట్ కర్ణాటకలో
మన పెరుగు ప్యాకెట్ ఉంది కదా, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అమూల్ వాళ్ళు. అందులో కరడు, దహి. నేను కన్నడంలో మొసరు అంటాం, తెలుగులో వస్తే పెరి ఎందుకు లేదన్నా, లేదు దహి. అంటే నీ ఐడియా ఏంటి, నీ పాలిటిక్స్ ఏంటి, లాంగ్వేజ్ పాలిటిక్స్. మన పల్లెటూరులో పక్కింటి వాళ్ళకి ఏమంటే మీ ఇంట్లో కొంచెం దహి ఉందా అని అడగాలి, అంతే కదా నీ పాలిటిక్స్. సో యూ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ హెగమనీ. నార్త్ సౌత్ ఇందువల్లే స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి చెప్పాను, మీరు నన్ను ఎందుకు హిందీ నేర్చుకోమంటారో, నా కష్టాలని మీ భాషలో నేను చెప్తాను, మీరు వింటారా, లేదా మీ సోది నేను వినాలా మీ భాషలో. అన్నా డోంట్ ట్రై టు పుష్ అప్ ఆల్ దిస్. ఇది అన్నిటికన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను నా భాష మాటను నేను ఫినిష్ చేస్తాను. నేను ఒక నిర్దిగా అంతా ఒక థియేటర్ ఇన్క్యుబేటర్ చేశాను. అందులో ఒక 2 సంవత్సరాల నుంచి చిల్డ్రన్స్ థియేటర్ చేస్తున్నాం. మొన్న ఒక అద్భుతమైన నాటకం చేశారు పిల్లలు, చిల్డ్రన్. కరెక్ట్ అయిన ఆన్సర్ ఈ నార్త్ ఇండియన్స్ కది. ఆ కథ ఏంటంటే, ఈ చెదలు ఉంటాయి కదా యాంట్ హిల్స్లో, వైట్ యాంట్స్. అవి ఏదో ఈ పుట్టకి పూజ జరుగుతుంటే మిల్క్ రెయిన్ వస్తుంది, మనం తప్పించుకోవాలని అక్కడి నుంచి బయలుదేరుతాయి. బయలుదేరి ప్రపంచంలో తిరుగుతుంటే భూమి మీద ఎక్కడ కూడా వాళ్ళకి భోజనం లేదు. ఎందుకంటే మనిషి అన్నిట్లో విషం కలిపేసాడు. ఎస్ పాయిజన్ ఎవ్రీథింగ్, ల్యాండ్, ఎర్త్, ప్లాస్టిక్. మళ్ళీ ఆకలితో చచ్చిపోతాం కదా అంటే ఒక్క సీనియర్ చెడు దట్ యాంట్ వచ్చి చెప్తుంది, లేదు లేదు ఒక్క ప్లేస్కి మాత్రం విషయం కలపలేకపోయాడు, అది బుక్స్. సో మీరు వెళ్ళి ఆ బుక్స్ని తినండి అని. అందరూ గ్రంథాలయాలకు వెళ్తారు. ఆ గ్రంథాలయానికి వెళ్తే ఒక చిన్న ఐ టు బీ ఆర్ నాట్ టు బీ అని వస్తుంది. అంటే షేక్స్పియర్ని తిన్నాడు అక్కడ. సో ఆ బుక్స్ ఉండి అక్కడ రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, విక్రమోర్వేతాలు ఉన్నాయి. తినే దానికి ముందు చెప్తుంది, చూడు తిను, బట్ ఈ ఆహారంలో వైశిష్ట్యం ఏంటంటే నువ్వు ఎంత జీర్ణించుకుంటావో అది నీది. ఒకటి, ఎక్కువ తింటే పాత్రమైపోతావు. సరే ఈ కొందు వెళ్ళిపోయి రామాయణం తినేస్తాయి. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్గా స్టోరీ రాశారు. రామ, లక్ష్మణ, సీత 3 క్యారెక్టర్స్ సౌత్ ఇండియా వస్తాయి. వాళ్ళు వనవాసం కదా వస్తూ, వాడు గూగుల్ మ్యాప్లో వస్తూ సీత తిడుతూ, ఇదేంటిది హ్యాపీగా మేము ప్యాలెస్లో ఉన్న ఇక్కడ తీసుకొచ్చా, లేదు వెళ్దాం. అరే ఇక్కడ ఒక అరణ్యం కనిపిస్తుంది అంటాడు. లక్ష్మణ్ అరణ్యం కాదు, అది తోటం, రావణుడిది అది. అక్కడ ఒక గేట్ ఉంది, అంత బ్రాకెట్లో శూర్పణఖ చెల్లి పేరు కూడా రాస్తుంటాడు. లోపల వెళ్ళి పండు తినాలి. అరే ఇది కాన్షియస్ ఉంది కదా రాముడికి, వాడు అలా కాదు, ఎవరిదో తోటం, మనం ఇటు వచ్చాం నార్త్ నుంచి, వెళ్ళి తినే ముందు అడగాలి కదా అంటే, లేదురా ఇది ఏంటి దొంగతనం ఏం అవ్వదు, ఇడ్లీ ఆకలి నిండిన తర్వాత 2 ఇడ్లీ ఎక్స్ట్రా తినేవాడు దొంగ, మాకు ఆకలి వేస్తుంది తినేద్దాం. హనుమంతుడు ఎక్కడ వస్తున్నాడు. సో అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో పండులు తీస్తుంటారు. సడన్గా శూర్పణఖి రావణ అటు సైడ్ వచ్చి తోటంకి వస్తాడు. శూర్పణఖి అరే వాళ్ళు ఏంటి తింటూ, లేదు ఆకలితో వచ్చారు, తిన్న తర్వాత మాట్లాడుకుందాం. అది అయిన తర్వాత తిన్న తర్వాత వీళ్ళు వెళ్తారు. వీళ్ళని చూసి రామ, లక్ష్మణ, సీత వచ్చేసి, అరే ఎవరో కాడు మనుషులు వచ్చారా, వాళ్ళకి ఇవ్వండి. అది కాడు మనుషులు కాదని మేమే ఓనర్స్, ఇక్కడ మీరు మా ఇంటికి వచ్చారు, చెప్పండి విషయం ఏంటి. అలా కాదండి ఆకలేస్తుంది, తినేసారు, ఓకే బిల్ ఇచ్చి వెళ్ళిపోండి అంటే. అలా కాదు, బిల్ ఇవ్వాలంటే డిస్కౌంట్ ఇవ్వమ్మా, జిఎస్టీ తీసేసి అంటే, లేదు అంటే మీరు డిస్కౌంట్ ఇచ్చి కూడా మీరు తినడం అంటే, మీ దగ్గర డబ్బు లేదంటే మీరు టూరిస్ట్ కాదు, భోజనం వెతుక్కుంటూ వచ్చారు, అందువల్ల డబ్బు లేదు కాబట్టి ఎన్ని పళ్ళు తిన్నారు కదా, ఆ సీడ్స్ని పెట్టి దాన్ని చెట్టు చేసి వెళ్ళిపోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను నార్త్ నుంచి, నా పేరు రామ, మీ గురించి విన్నాను. మీరు, నేను సౌత్ నుంచి రావణ, నైస్ టు మీట్ యూ. ఇంత సింపుల్. వాళ్ళు ఇక్కడ వస్తే మా భాష నేర్చుకోవాలి, మా కల్చర్ని గౌరవించాలి, ఇక్కడ సంపాదించడానికి కొంచెం పెట్టుబడి పెట్టి వెళ్ళాలి. ఇంతకన్నా చిన్న పిల్లలు ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ని చెప్పలేరు అనుకుంటా. అద్భుతమైన ఒక స్టోరీ, చాలా బ్యూటిఫుల్. మన భాష, మన సంస్కృతి, మన ధ్వని, ఇది మన గర్వం, అది మా ఐడెంటిటీ. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఐడెంటిటీని వదలవు, మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు గౌరవించకపోతే ఎలా గౌరవించాలని నేర్పుతాం.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.